హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మామూలుగా బ్లాగ్ అనమాట. లాస్ట్ వరకు కూడా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? ఎలాగా అంటే ధైర్యంగా ఎలా బతకాలో అన్నది తెలుస్తుంది అనమాట కొంచెం ఒక చిన్న పాపతో, ఓకేనా? ఇవి ఏంటంటే రాత్రి అంతా పాప అల్లరి చేసి మొత్తం కచ్చరా చేసేసింది అనమాట, బొమ్మలు అవన్నీ. ఇంకా రాత్రి పనిచేయడం కుదరక ఏం చేశానంటే దాన్ని పడుకుండిపోయింది కదా, నేను వర్క్ కంప్లీట్ చేసుకుని నైట్ లేట్ అయిపోయింది అనమాట. అంతా ఇంట్లోనే కదా వర్క్, ప్రాబ్లం లేదు. సో లేట్ అయిపోయాక మార్నింగ్ లేసాక ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని పనులన్నీ నీట్గా, తర్వాత ఇక మొక్కలకి నీళ్ళు వేసుకొని బయట, తర్వాత మేనేజ్మెంట్కి వచ్చేసి ఇవన్నీ మొక్కలు బయట నేను ఎంతో ఇష్టంగా కొనుక్కునేవన్నమాట, గులాబీ మొక్కలు అవిని. తర్వాత కిచెన్లోకి వచ్చేసి ఇవన్నీ కూడా శుభ్రాలు చేసుకున్నాను. శుభ్రాలు చేసేసుకున్నాక మనం టిఫిన్ రెడీ చేసుకోవాలని చెప్పేసి, పాప లేకముందే త్వరగా చేసుకోవాలి కదా, అందుకని చెప్పేసి టిఫిన్ అది రెడీ చేసుకుని ఫస్ట్ దోశ వేసుకుందాం అని చెప్పేసి దోశ వేసాను. సరిగ్గా రాలేదన్నమాట. అది రాకపోతే మళ్ళీ ఇడ్లీ పెట్టుకున్నాను. ఇడ్లీ పెట్టుకున్నాక టిఫిన్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయాక స్నేహ అనే పాప ఈ మధ్య స్కూల్ తీసుకెళ్దాం అంటే అసలు కుదరట్లేదు అనమాట. ఈ ఎండల వల్ల ఏంటో, స్కూల్ అంటే జ్వరం వచ్చేస్తుంది, లేకపోతే మోషన్ ఇవ్వడము, చిన్నపిల్ల కదా చాలా పాపం ట్రబుల్ అవుతుందన్నమాట. కొంచెం బెంగ పెట్టేసుకుని బాగా జ్వరం పెట్టేసుకుంటుంది తను. ఏంటో చిన్నపిల్ల కదా, తనకి ఏం తెలియదు. సో ఇప్పుడిప్పుడే కొంచెం కూల్ అవుతుందన్నమాట. ఇంకా ఎందుకులే, ఒక వారం రోజులు 2 వారాల్లో స్కూల్ కూడా హాలిడేస్ ఇస్తారని చెప్పేసి సరిగ్గా పంపించడం కూడా కుదరట్లేదు ఈ వర్క్ల వల్ల. అసలు అగో మేడం గారు చూసారా, రాత్రి నేను 12 వరకు నేను కంప్యూటర్లో వర్క్ చేస్తే అది కూడా పాపం పడుకోదు, అస్సలు అలాగే ఉంటుంది అన్నమాట నాతో పాటుగా. తర్వాత మార్నింగ్ అంటారా ఇంక లేవలేకపోతుంది, అసలు లేగదనమాట. ఒక 10 అయ్యే వరకు కూడా అసలు లేవదు. ఇదేంటంటే తమ్నైల్, దీనికి అదే వీడియో అంతా ఎడిటింగ్ అయిపోయాక ఏం చేస్తానంటే మనం తమ్నైల్ డిజైనింగ్ పెడతాం కదా, ఆ తమ్నైల్ డిజైనింగ్ కూడా నాకు బాగా వచ్చనమాట ఫోటోషాప్లోనే. సో ఈ వర్క్ కంప్లీట్ అయిపోయాక ఏం చేశానంటే తమ్నైల్ డిజైనింగ్ కోసం ముందు పోయి పిక్స్ కొన్ని రెడీ చేసుకొని కంప్యూటర్లోని ఫీడ్ చేసుకున్నాను అనమాట. దాన్ని తమ్నైల్ డిజైనింగ్ మన యూట్యూబ్కి అనమాట. యూట్యూబ్ కోసం నాకు ఆల్రెడీ ఫోటోషాప్ బాగా వచ్చు కదా, దానివల్ల ఇదే తమ్నైల్ లింక్ బయట అనుకోండి, ఒక్కొక్క తమ్నైల్ ఒక్కొక్క చిన్న డిజైనింగ్ దాన్ని బట్టి అనమాట, సైజుని బట్టి 500 నుంచి ఉంటాయన్నమాట. సో మనం ఇంకా అలాంటి ప్రాబ్లం ఏం లేదు, మనమే వీడియో తీసుకొని మనం ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకొని మన తమ్నైల్ డిజైన్ చేసుకొని అన్నీ కూడా ఓన్ అనమాట అన్నీ. సో ఇంట్లో వర్క్ కంప్లీట్ అయిపోయాక ఇంట్లో ఫుడ్కి అన్నీ ప్రిపేర్ అన్నీ చేసేసుకున్నాక పాపను శుభ్రంగా చక్కగా చూసుకున్నాక ఇలా యూట్యూబ్ చేసుకొని మన పర్సనల్ వర్క్ చేసుకోవాలన్నమాట. సో ప్రతి నిమిషం కూడా చాలా ఇంపార్టెంట్ది, అస్సలు వేస్ట్ చేయకూడదు. నేనైతే అస్సలు వేస్ట్ చేయను, అస్సలు కొంత సమయం కూడా అసలు వేస్ట్ చేయను. ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను అనమాట. చేతిలో పనే కదా, ఇంట్లోనే కదా, ఆ భగవంతుడు ఇచ్చాడు కదా, అలా ధైర్యంతో పోరాడమే. ఎలా బతకాలంటే నన్ను వద్దు అనుకున్న వాళ్ళని చూసి వాళ్ళే అనమాట చూసి వారలేక బాధపడాలి. ఎందుకు వద్దనుకున్నానా, ఎందుకు మిస్ చేసుకున్నానా అన్నట్టుగా బతకాలి. నా కూతురు, నా డ్రీమ్ అంతా నా కూతురు. దాన్ని మంచిగా చూసుకోవాలి, మంచిగా పెంచాలి, మంచి భవిష్యత్తు ఇవ్వాలి. చాలు, భగవంతుని నమ్ముకుంటే అన్నీ ఇస్తారు. కొన్ని మిస్ చేసుకున్నారు చూసారా, వాళ్ళే కుళ్ళు ఏడుస్తారనమాట. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.